సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజల కష్టాలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. దానిలో భాగంగానే అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చూపుతూ వస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తనను కలిసేందుకు విచ్చేసిన వారి నుండి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్నారు. కొందరు తమకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరగా, మరికొందరు తమకు హౌసింగ్ లోన్ శాంక్షన్ చేయించాలని విన్నవించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే చంటి ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని ప్రజలకు భరోసా కల్పించారు. అనంతరం వాటి పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాధినేతల ఆశయాల మేరకు అనునిత్యం తాను ప్రజల్లోనూ ఉంటూ వస్తున్న విధానాన్ని వివరించారు. ప్రజా సమస్యలు తెలుసుకుని తిరిగి ఆ సమస్య మరొకసారి తన వద్దకు రాకుండా పరిష్కరిస్తున్న అంశాన్ని వెల్లడించారు. ఇదే క్రమంలో తనతో పాటు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వస్తున్న పార్టీ నాయకులకు కూడా స్పందించే గుణం అధికమని, ఆ మంచి మనసుతోనే నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలను వారు ముందుకు తీసుకువెళ్లేందుకు తనకు సహకారం అందిస్తున్నారని తెలిపారు. దీన్ని చూసి వారవలేని కొందరు కుట్రపూరితంగా వారిపై దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. అటువంటి వారి దుష్ట చేష్టలను ప్రజలు గమనించి వారి కుట్రలను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. అలాంటి దుష్ప్రచారాలు మానుకోకుంటే వారికి కూడా రావణకు పట్టిన గతే పడుతుందంటూ ఎమ్మెల్యే బడేటి చంటి హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, పార్టీ సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్ మరియు పలు డివిజన్ల కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఒకరికి ఉపాధి నిమిత్తం తన సొంత నిధులతో సమకూర్చిన ఇస్త్రీ బండిని ఎమ్మెల్యే చంటి వారికి అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించి ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి పరిష్కరించవలసినవి ఏమన్నా ఉంటే మీ లెవెల్లో చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరికైనా అధికారులకు చెప్పాలంటే చెప్పి సూచించి ఆ పని అయ్యేటట్టుగా చూడమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. అలాగే ఏలూరు నియోజకవర్గంలో రోజువారీ గ్రీవెన్స్తో పాటు శుక్రవారం స్పెషల్ గ్రీవెన్స్గా మేము కూడా భావించి, ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఎక్కువగా ఆ రోజు జరుగుద్ది అని చెప్పి చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఆ రోజున కూడా ఎక్కువ మంది అర్జీదారులు రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించి ఎక్కువ మంది పెన్షన్లకు రావడం జరిగింది. అలా హౌసింగ్ లోన్స్ రావడం జరిగింది.
తప్పనిసరిగా ఏదైతే డిజబిలిటీ సర్టిఫికెట్లు ఉన్నాయో వాళ్ళు అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వేరే వేరే జిల్లాల్లో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఏలూరు హాస్పిటల్కి మార్పించి అవి కూడా వాళ్ళకి అందించడం జరిగింది. అంటే అది కూడా ఒక సమస్య. మీరు ఎందుకనంటే ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలంటే వెళ్ళలేరు ఏలూరు నియోజకవర్గం, వాళ్ళకి స్లాట్ ఇచ్చేటప్పుడు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి ఏలూరు మార్చుకోవాలంటే దాన్ని మళ్ళీ మేము ఆన్లైన్ చేసి ఇక్కడ స్లాట్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హౌసింగ్కి సంబంధించి ఈ రోజున పెడితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర 3 నెలలకు ఒకసారి రివ్యూ జరుగుద్ది. ఇవాళకి 1100 అప్లికేషన్లు ఆల్రెడీ ఇవ్వటం, అవి శాంక్షన్ అయిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఏదైతే అప్లికేషన్లు వచ్చినాయో ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూ 6 నెలల లోపు వాళ్ళకి మళ్ళీ శాంక్షన్ అవుద్దని చెప్తున్నాం. ఎవరైనా సరే ఒక్కసారి ఆఫీస్కి వస్తే ఆ ఆఫీస్కి మళ్ళీ మేమే ఫోన్ నెంబర్ చేసి ఎప్పుడు అవుద్ది ఏంటని చెప్తాం. కొత్త పెన్షన్లకు సంబంధించి అందరూ ఎమ్మెల్యేలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. మన కూటమి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. పెన్షన్ తీయకపోవడం ఆనందదాయకం అయినప్పటికీ కూడా కొత్త పెన్షన్ కోసం ఎవరైతే ప్రజలు వేచి ఉన్నారో వాళ్ళలో కొంత భాగాన్ని మేము ఇవ్వాలని చెప్తాం. త్వరలోనే దాని మీద ఒక నిర్ణయం వెలువడుతుందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే అర్జీలు ఇచ్చారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇక్కడ ఆఫీస్ దగ్గరికి రానవసరం లేదు, వాళ్ళకే ఫోన్ వచ్చేది అనేది మేమందరం కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మా కేడర్ అంతా కూడా ఎక్కడికక్కడ గ్రీవెన్స్లో పాల్గొనటం కానీ ప్రతి ఒక్కరు కూడా దానికి ఏదన్నా వార్డులో జరిగేటప్పుడు కానీ డివిజన్ స్థాయి నాయకులు అవ్వచ్చు, ఆ పై స్థాయి నాయకులు అవ్వచ్చు, అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళు ఏదైతే ఒక స్పందించే హృదయంతో కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సేవా కార్యక్రమాలు అనేకమైనవి చేస్తున్నారు. కూటమి వచ్చిన తర్వాత అనేకమైన బ్లడ్ క్యాంపులు, అనేకమైన సహాయ సహకారాలు ఏదైతే ప్రజలకు అందిస్తున్నారో ఇవన్నీ చూసి ఓర్వలేని కొంతమంది మా కేడర్ మీద దుష్ప్రచారాలు కూడా చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. మేము ప్రజలకి నిబద్ధతగా పనిచేస్తున్నాం అనేది ప్రజలందరూ కూడా కల్పించాలి. ప్రజలు మమ్మల్ని ఏదన్నా మాట అంటే మా కేడర్ ఎవరినన్నా అన్నా కూడా మేము పడతాం. మేము చేసే పనికి వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకపోతే వాళ్ళు చెప్పాలి. అంతేగాని ఇది ఎవరో తెలియలేదు, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రజలే ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు ఏదైతే మాట్లాడతారో మొన్న ఏదైతే రావణకి జరిగిన గతే వాళ్ళకు కూడా పడద్దని సందర్భంగా వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. జంగారెడ్గూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ గోల్డ్ లోన్ మోసం జరిగింది. సుమారు 10 కోట్ల విలువైన 6.449 కిలోల బంగారం మాయం కేసును ఏలూరు జిల్లా పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు చలపాక రాజును ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో జంగారెడ్గూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్ మరియు స్థానిక పోలీసు అధికారులు జంగారెడ్గూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన భారీ గోల్డ్ లోన్ మోసం, ఆర్థిక అవకతవకలు మరియు నమ్మక ద్రోహం కేసును ఛేదించి ప్రధాన నిందితుడు చలపాక రాజును అరెస్ట్ చేశారు. విచారణలో 176 గోల్డ్ లోన్ ఖాతాల్లో భారీ అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్న నిందితుడు ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను అక్రమంగా అపహరించి వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు మరియు ఇతర వస్తువులను ఉంచినట్లు గుర్తించారు. ఈ వివరాలను మీడియా సమావేశంలో ఎస్పీ వివరించారు. ఈ ఘటనలో సుమారు 4.449 కిలోల బంగారం మాయమైనట్లు నిర్ధారణ కాగా దాని విలువ సుమారు 10 కోట్లగా అంచనా వేయబడింది. నిందితుడు అపహరించిన బంగారాన్ని జంగారెడ్గూడెంలోని వివిధ జ్యువెలరీ దుకాణాల్లో తన పేరుతో మరియు తన తల్లిదండ్రుల పేరుతో విక్రయించినట్లు, తాకట్టు పెట్టినట్లు ఆధారాలు లభించాయి. దర్యాప్తు బృందం నిందితుని వద్ద నుండి 10 లక్షల నగదు మరియు వివిధ జ్యువెలరీ షాపుల నుండి 4.12 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న సొత్తు మొత్తం విలువ 5,81,65,000గా అంచనా వేయబడింది. మిగిలిన బంగారాన్ని రికవరీ చేసేందుకు నిందితుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేపట్టనున్నారు. ఈ కేసులో ఎవరైనా ఇతరుల ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన జంగారెడ్గూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్, దర్యాప్తు బృందం మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న మరియు సహకరించిన అధికారులు సుస్మిత ఆర్ ఏఎస్పీ, ఎంవి సుభాష్ సిఐ, ఎస్ఐలు ఎన్ వీరప్రసాద్, ఎం కుటుంబరావు, ఎస్కే జబీర్, ఎస్ వల్లి పద్మ మరియు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుల్ మొత్తం 20 మంది బృందం ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించారు. ఇది చాలా సెన్సేషన్ సృష్టించింది. ఇది కేసు కట్టి మన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ గారు, జంగారెడ్డిగూడెం సిఐ గారు, ఎస్ఐ గారు, తర్వాత వాళ్ళ సర్కిల్లో ఉన్న ఎస్ఐలందరూ, లక్కవరం ఎస్ఐ గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అంతా చాలా రోజులు దాన్ని, చాలా కాంప్లికేటెడ్ కేసు ఇది, చాలా సెన్సిటివ్ కేసు. చాలామంది, ఒక 176 కుటుంబాల యొక్క బంగారం
అది ఓన్లీ బంగారం కాదు, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కొనుక్కున్నవి చాలా మధుర స్మృతులు ఉంటాయి, దాంట్లో మెమరీస్ ఉంటాయి. పిల్లల పెళ్లి కోసం చేసుకున్న బంగారు కావచ్చు, ఒక జీవితంలో చాలా ఇంపార్టెంట్ భాగం అది. అట్లాంటి ఎంతో నమ్మకంగా ఒక నేషనల్ బ్యాంకులో, అది కూడా ప్రైవేట్ బ్యాంకు కాదు, అలాంటి బ్యాంకులో ఆ బంగారు పెట్టుకుంటే ఆ బంగారుని ఈ స్కామ్ కింద చేసి ఒక అప్రైజరు చలపక రాజు అనే అతను ఇంకొంతమంది సహకారంతో ఆ బ్యాంకులో ఉన్న బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకోవడము, ఖర్చు పెట్టేయడము, ఇంకో దగ్గర లోన్లు తీసుకోవడము, ఇది చాలా రోజుల నుంచి ఈ స్కామ్ అతను నడిపించాడు. 176 ఫ్యామిలీలు దీనికి ఎఫెక్ట్ అయినాయి. సో అట్లాంటి పెద్ద స్కామ్ నుంచి చాలా వరకు గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏఎస్పీ గారి టీము ఇంకా ఫర్దర్గా ఉన్న గోల్డ్ని కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్య పాత్రకి సూత్రధారి ఎవరంటే ఈ గోల్డ్ అప్రైజర్ చలపాక రాజు. ఈయన దగ్గర నుంచి 4 కిలోల 120 గ్రాముల బంగారము, 10 లక్షల రూపాయల నగదు కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. దీని మొత్తం విలువ సుమారు ఇప్పుడు 5.81 కోట్లు. బ్యాంకర్స్కి ఏం చేస్తాడు, 100 గ్రాముల బంగారం ఎంతైతే లోన్ తీసుకున్నారో అంత బంగారం మాత్రమే దాంట్లో ఉన్నట్టు చూపించి అంత ఆర్నమెంట్స్ మాత్రం బ్యాంకుకి ఇస్తాడు. సో బ్యాంకు వాళ్ళు ఆడిట్ చేసినప్పుడు వాళ్ళ అప్రైజల్ స్లిప్కి వాళ్ళ దగ్గర ఎంత లోన్ ఉందో సరిపోతుంది, అనుమానం రాదు. ఇది ఒక పెద్ద ఎంఓ చేశారు. ఇంకా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఈ మోసాలు చేయడం జరిగింది. కొంతమంది ఎలాంటి కస్టమర్స్ చాలా నమ్మకంతో ప్రతిసారి బ్యాంకు కూడా పోరాట, రాజన్న మా బంగారం పంపిస్తున్నాను మీరు లోన్ ఇవ్వండి అంటే వీడే క్యాష్ తీసేసి బంగారం ఇచ్చేస్తాడు. అది బ్యాంకులో ప్లెడ్జ్ చేశారా, లోన్ మీ పేరు మీద ఓపెన్ అయిందా అని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత కస్టమర్కి ఉంది. బ్యాంకులో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడని ఆడిట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి 100% ఆడిట్ చేసేది ఒక్కొక్క బ్యాంకుకి కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ బ్యాంక్కి 25% గోల్డ్ లోన్స్ క్వార్టర్స్కి ఒకసారి రీఅప్రైజ్ చేస్తారు. సో వీడియో అప్రైజర్ కాబట్టి అక్కడ మేనేజ్ చేసుకోవడానికి ఉంది, ఏ 25% అవుతుంది. నెక్స్ట్ బ్యాంక్ దగ్గర ఉన్న స్లిప్ కరెక్టే, బ్యాంక్లో ఉన్న గోల్డ్ కరెక్టే, ఇతను కస్టమర్కి ఇచ్చే స్లిప్ తప్పు. కస్టమర్ దగ్గర ఇతను 1 కిలో తీసుకుంటాడు అనుకోండి గోల్డ్, 1 కిలోకి 1 crore లోన్ వస్తుంది అనుకుందాం. లేకపోతే ఆయన 1 కిలో పెట్టినా కూడా ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హారము, ఆ హారం పెడితే మీకు హారం విలువ 20 లక్షలు, కానీ ఆయనకు అవసరం ఉన్నది ఎంత, 10 లక్షలు. ఆ 10 లక్షలకి లోన్ అడుగుతాడు కానీ నా హారం మొత్తం లోన్ ఇవ్వమని అడగడు కదా. సో ఈ వ్యక్తి ఏం చేస్తారు, ఆ 10 లక్షలకి సరిపడా బంగారం చూపిస్తాడు బ్యాంకుకి. సో బ్యాంకుకి రికార్డ్ సరిపోతుంది, కానీ ఈయన ఆ 10 లక్షలు కలిసిన బంగారం డైవర్ట్ చేసేస్తాడు. కస్టమర్కి తెలియదు, ఎందుకంటే కస్టమర్కి 10 లక్షలు ఇచ్చారు కదా, నీ దగ్గర 20 లక్షల విలువైన ఆభరణం తీసుకొని 10 లక్షలు లోన్ ఇచ్చామనే కస్టమర్ అనుకుంటుంటాడు. ఈ మధ్యలో ఈ 10 లక్షలు గోల్మాల్ చేస్తారు. సో ఆ రకంగా బ్యాంక్ దగ్గర ఒక స్లిప్, కస్టమర్కి ఒక స్లిప్ ఇచ్చడం వల్ల కొంచెం సర్వైవ్ అయినాడు. మా ప్రయారిటీ ఏంటి, ఫస్ట్ గోల్డ్ ప్రజలకు అందజేయాలి కదా. సో పోలీస్ అనేవాళ్ళు చాలా చాకచక్యంగా చాలా స్ట్రాటజిక్గా చేస్తారు, అన్నీ ముందే చేయరు. వాళ్ళు ఫస్ట్ మా బాధ్యత ఏంటి, గోల్డ్ బయటికి తెప్పించడం. నెక్స్ట్ ఎవరెవరు దొంగలు ఉన్నారో అందరు దొంగలు వాళ్ళ లోపలికి పోతారు. ఏ ఒక్క నెగ్లిజెంట్ చేసిన వ్యక్తిని వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కేసులో యాడ్ అయ్యారు. ఆల్రెడీ 5 more accused ఆర్ ఆల్రెడీ యాడెడ్, దే విల్ బి యాడెడ్. సో ఎవరైతే ఈ చెప్పారు కదా, మీరు చెప్పారు కదా లోన్ ఆయన వెరిఫై చేసుకోవాలా, ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు, కస్టమర్ ప్రజెన్స్లోనే చూడడము, కస్టమర్కి రిసీట్ ఇవ్వాలి ఈయన లోన్ సంతకం పెట్టి. ఎక్కడెక్కడ అలాంటి నెగ్లిజెన్స్ ఉంటే దే ఆల్ పే ప్రైస్. అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరులో అంగన్వాడీలు కదం తొక్కారు. కలెక్టరేట్ వద్ద కూడా ఆందోళన కొనసాగించి పోలీసులకు యూనియన్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఒక దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్లోకి వెళ్లేందుకు వారు ప్రయత్నించారు. ముందుగా జూట్ మిల్ సెంటర్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుండి ఎర్రజెండాలు పట్టుకుని నల్లచీరలు ధరించి భారీ ప్రదర్శనగా ఫైర్ స్టేషన్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నినదించారు. అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం అమలు చేయాలని, పెన్షన్, పిఎఫ్ ఇవ్వాలని, సంక్షేమ
సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వేతన పెంపు హామీని అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీల ఆందోళనకు యూనియన్ జిల్లా కార్యదర్శి టి మాణిక్యం అధ్యక్షత వహించారు. అంగన్వాడీలను ఉద్దేశించి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుసాల సుబ్బరామమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమను మోసం చేసిందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మార్చి నెలలో వారం రోజుల్లో వేతనాలు పెంచే విధంగా ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని, అసెంబ్లీ వేదికగా రాష్ట్ర మంత్రి ఇచ్చిన ప్రకటన ఆచరణలో అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో 42 రోజుల పాటు సమ్మె చేస్తే తమ దీక్షా శిబిరాల వద్దకు వచ్చిన నేటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ధర్నా అనంతరం జిల్లా అధికారులను కలిసేందుకు అంగన్వాడీలు కలెక్టర్ను కలిసేందుకు మూకుమ్మడిగా బయలుదేరారు. దీంతో పోలీసులు బార్కేడ్లు అడ్డుగా పెట్టారు. వాటిని కూడా తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. 3వ పట్టణ సీఐ కోటేశ్వరరావు తమ సిబ్బందితో అడ్డుకున్నారు. అనంతరం ధర్నా శిబిరం వద్దకు జిల్లా రెవెన్యూ అధికారి మైథిలి, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శారద చేరుకుని చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ జిల్లా నాయకులు ఎం తులసి, రాజకుమారి, షమీమా, స్వర్ణకుమారి, చెల్లమ్మ, పుష్ప, స్వప్న, విమల, ఇందిర తదితరులు నాయకత్వం వహించారు. సిఐటియు నాయకులు జి రాజు, ఎం మిస్సాకు, పంపన రవికుమార్, నారపల్లి రమణారావు, ఆర్వీఎస్ నారాయణ, నత్తా వెంకటేశ్వరరావు తదితరులు సంఘీభావంగా ప్రసంగించారు. హామీ ఇచ్చారు. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. హ్యాపీ ఆంధ్రప్రదేశ్ తోటి ఈరోజు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఈ రాష్ట్రంలో హ్యాపీ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే కార్పొరేట్ల హ్యాపీనా, ఈరోజు కార్మికులే హ్యాపీనా అని చెప్పేసి అడుగుతున్నాం. అంగన్వాడీలు ఈరోజు వేతనాలు పెరగక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మినీ సెంటర్లు మెయిన్గా మార్చాలి అని చెప్పేసి పెండింగ్లో ఉన్నాయి. హెల్పర్లకి ఈ రోజుకి 5 సంవత్సరాలు సీనియారిటీ పెట్టారు ప్రమోషన్లకి, దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు పని భారం పెంచే నవచేతన యాప్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని ఈరోజు మేము ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే వేతనాలు పెంచకపోతే మరొక పోరాటానికి అంగన్వాడీలు సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. సుబ్రహ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర ప్రధానికి వచ్చి పనిభారం పెంచుతుంది. అలాగే అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకు కూడా సంక్షేమ పథకాలు కూడా మమ్మల్ని దూరం చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. తల్లికి వందనం అని అందరికీ ఇస్తున్నారు, కానీ అంగన్వాడీలకి ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, తల్లికి వందనం ఇవ్వడం లేదు. అలాగే వాహన మిత్ర ఇస్తున్నారు వాళ్ళ భర్తలకి, కానీ మా అంగన్వాడీ వాళ్ళకి మాత్రం ఎక్కడా కూడా వాహన మిత్ర లేదు. అలాగే ఇతర సంక్షేమ పథకాలు ఏవి కూడా ఇళ్ల స్థలాలకు కానీ, పెన్షన్ కానీ ఏవి కూడా అంగన్వాడీ వాళ్ళకి వర్తింప చేయట్లేదు. అలాగే జీవో నెంబర్ 5 రద్దు చేయాలి వెంటనే. హెల్పర్లకు ఏదైతే సర్వీసు 0 సర్వీస్తో ప్రమోషన్లు ఇచ్చారో ఇప్పుడు కూడా అలాంటి 0 సర్వీస్తో ప్రమోషన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నవచేతన యాప్ చాలా ఇబ్బందికరంగా ఉంది. నవచేతన యాప్ను రద్దు చేయాలని మేము ప్రధానంగా ఈ డిమాండ్లు చేయడం జరుగుతుంది. అలాగే 3 సంవత్సరాల నుంచి నూజివీడ్ డివిజన్లో హెల్పర్ల పోస్టులు ప్రమోషన్కి ఇవ్వలేదు. ప్రమోషన్ 3 పోస్టులు, వేకెన్సీస్ 18 పోస్టులు, మొత్తం కూడా పోస్టులన్నీ కూడా అలాగే 3 సంవత్సరాల నుంచి అలాగే పెండింగ్లో ఉన్నవి. అవి అడుగుతుంటే పీడీ గారు కలెక్టర్ గారి మీద, కలెక్టర్ గారు పీడీ గారి మీద పెట్టుకొని చెప్పి ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి వాళ్ళకి పోస్టులు ఫిల్ చేయాలి. 3 ఏళ్ళ నుంచి 2 వరకు కూడా వర్కరే చేస్తుంది. వెంటనే అవి కూడా ఫిల్ చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రాణరక్షణకు రక్తం ఎంతో అవసరమని, దాన్ని గుర్తించి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానాన్ని చేసి స్ఫూర్తిగా నిలవాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఏలూరు 8వ డివిజన్ తూర్పు వీధిలోని బోసుబొమ్మ దగ్గర శుక్రవారం ఘంటసాల ఖ్యాతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రక్తదాన ప్రాముఖ్యతను గుర్తించి తలసేమియాతో బాధపడుతున్న వారికి రక్తాన్ని అందించాలనే ఉన్నతాశయంతో ఘంటసాల ఖ్యాతి రక్తదానానికి ముందుకు వచ్చే వారందరినీ సమీకరించుకుని శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్న ఎమ్మెల్యే బడేటి చంటి ఇదే మాదిరిగా రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, క్లస్టర్ ఇన్ఛార్జ్ మారం హనుమంతరావు, డివిజన్ ఇన్ఛార్జ్ మారం జై
జయసూర్య, కాకరాల గణేష్, మోహన్ సింగ్, వెన్నకోట మాధవ, వంకాయల లత, మల్లిపూడి రాజు, హరి, నందివాడ రమణ, టైలర్, లాయర్ సురేష్, జిల్లెళ్లమూడి వరప్రసాద్ మరియు కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధర్మరాజు గారికి జిల్లా ప్రెసిడెంట్ ఇస్తున్నారా? కొన్ని జీవితాలు కాపాడుతుంది. పెట్టండి ఒకసారి. కొంచెం అడ్డంగా ఒకే ఇచ్చి నువ్వు కొడుతున్నావు అనమాట. చూడండి అవి కూడా వస్తాయి. రోజు ఎప్పుడు ఒకలాగా ఉండవుగా. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈ రోజున ఘంటసాల ఖ్యాతి వారి ఆధ్వర్యంలో మరి ఏదైతే రెడ్ క్రాస్ వారు తలసేమియా బాధితులకి రక్తం అవసరం, కొద్దిగా ఈ 3 నెలల పాటు కూడా రక్తం ఇబ్బందిగా ఉంటుంది దాతలకు ఇవ్వాలంటే అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఖ్యాతి వాళ్ళకి ఎవరైతే వాళ్ళ అన్నదమ్ములకి ఫ్రెండ్స్ ఉన్నారో, ఈవిడికి ఫ్రెండ్స్ ఉన్నారో, కొంతమంది అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా రక్తం ఇప్పించడానికి ఒప్పించినందుకు ముందుగా ఖ్యాతికి అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలను కాపాడుకోవాలి అంటే ఆ రక్తం అవసరం. ఆ రక్తాన్ని ఏదైతే రక్త శిబిరాలు అనేకమైన పెడుతున్నప్పటికీ కూడా ఈ రోజున అనేకమైన యాక్సిడెంట్లు కానీ, అనేకమైన అనారోగ్య సమస్యల వల్ల కానీ అనేక రకాలుగా రక్తం కావాల్సిన పరిస్థితి వస్తుంది. రెడ్ క్రాస్ సంస్థలు, అనేక సంస్థలు ఏదైతే బ్లడ్ని సప్లై చేస్తున్నప్పటికీ కూడా బ్లడ్ కొరత అనేది ఇప్పటికీ కూడా ఉంది. డెఫినెట్గా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున ఖ్యాతి రక్త శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. లాస్ట్ ఇయర్ కూడా ఈవిడ ఏర్పాటు చేసింది, దాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఈ సంవత్సరం కూడా చేసింది. తప్పనిసరిగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడని ఒకసారి అభినందించడం జరుగుతుంది. వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అండ్ లాస్ట్ మినిట్లో ఇన్ఫామ్ చేసినా సరే ఒక మంచి కార్యక్రమం అని చెప్పి మమ్మల్ని అభినందించడానికి వచ్చినందుకు చంటి గారికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇది లాస్ట్ మినిట్లో అయినా సరే నా కోసం మన ఫ్రెండ్స్ అందరూ ఒక మాట తీసుకుని అందరూ వచ్చి ఇట్లాగా బ్లడ్ డొనేషన్కి ఒప్పుకొని వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఇట్లానే మిగిలిన వాళ్ళు కూడా దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వస్తారని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం ఇక్కడ ఇలా ఓపెన్గా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోట గ్రామంలోని గోదావరి నదీ తీరంలో నిర్వహించిన ఏపీఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ కార్యక్రమంలో వరద ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధం ఎలా కావాలో తెలియజేశారు. రుద్రమకోటలో ఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా గోదావరి నదికి వచ్చే వరదల సమయంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన సహాయక చర్యలపై ఏలూరు జిల్లా పోలీసులు మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా ఒక మాక్ డ్రిల్ నిర్వహించాయి. వేలేరుపాడు తహసీల్దార్ శ్రీనివాసరావు, కుక్కునూరు ఇన్స్పెక్టర్ బాల సురేష్ బాబు మరియు వేలేరుపాడు ఎస్ఐ నవీన్ కుమార్, పోలీస్ మరియు రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వీరే కాకుండా ఎస్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు ఈ డ్రిల్లో పాల్గొన్నాయి. వరద సమయంలో నీటిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఎలా బయటకు తీసుకురావాలనే అంశంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో తమ ప్రాణాలను కాపాడుకుంటూనే బాధితులను ఎలా కాపాడాలి అనే అంశాలపై ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యక్ష ప్రదర్శన చేశారు. ఎటువంటి ఆపద వచ్చినా క్షణాల్లో స్పందించే విధంగా పోలీస్ మరియు ఎస్డీఆర్ఎఫ్ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని అధికారులు దిశానిర్దేశం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కంగారు పడకుండా అధికారుల సూచనలు పాటించాలని కుక్కునూరు ఇన్స్పెక్టర్ మరియు వేలేరుపాడు ఎస్ఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీస్ శాఖ మరియు ఎస్డీఆర్ఎఫ్ సమన్వయంతో పనిచేయడం వల్ల ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని వారు తెలిపారు. ఈ మాక్ డ్రిల్ ద్వారా వరద విపత్తు నిర్వహణలో సిబ్బందికి ఒక స్పష్టమైన అవగాహన లభించింది. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మనకి ఏదైతే ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా మనకి ఎక్కువగా ఏంటంటే జరిగేది మన
ఈ గోదావరి వచ్చి వరద వచ్చినప్పుడు మనకు జరిగే ప్రమాదములు ప్లస్ అదేవిధంగా మనకి గ్యాస్ ఫైరింగ్ జరిగినప్పుడు కూడా మనం ఏ విధంగా యాక్ట్ చేసి మనకి వేలేరుపాడు మండలం సంబంధించి చాలా విలేజెస్ గోదావరి ఉధృతికి లోపల చిక్కుపోయే అవకాశం ఉంది. కాబట్టి అందులో ఉన్న ప్రజల్ని వరదల్లో చిక్కుకున్న ప్రజల్ని ఏ విధంగా వాళ్ళంతా వాళ్ళు ఏ విధంగా కాపాడుకోవాలి, అదేవిధంగా ఒకరి ద్వారా ఈ విధంగా అతనికి చెస్ట్ క్రాస్ చేసి ఒక హ్యాండ్ తో చెస్ట్ క్రాస్ చేస్తాడు, రెండు హ్యాండ్ తో స్విమ్ చేసుకుంటూ అతను ఆ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల గారికి వెళ్ళి ఆ యొక్క రెస్క్యూ ట్యూబ్ సహాయంతో ఈ యొక్క రెస్క్యూ బాధితులు ఎవరైతే ఉన్నారో అతను ఎదురుగా వెళ్తే కనుక ఆ యొక్క రెస్క్యూను ముంచేసే ప్రమాదం ఉంది కనుక వాళ్ళకు కూడా సిపిఆర్ అందించడం జరుగుతుంది. సిపిఆర్ ఏ విధంగా అందిస్తారో మా సిబ్బంది మీకు తెలియజేస్తారు. ఇక ఆల్రెడీ ఈ ఫస్ట్ తీసుకొచ్చి ఎమర్జెన్సీ మనం ఇందాక చెప్పాను మీకు, ఎవరైతే పేషెంట్లు ఉంటారో వాటిని ఎమర్జెన్సీగా ముందు సిబ్బంది తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ప్రజలు ఇంకా ఎవరైనా ప్రజలు ఉంటే కనుక వాటిని కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. దాదాపుగా ఆ యొక్క గ్రామం కాంటాక్ట్ ని హెట్టో అంటారండి. ఫుల్ కాంటాక్ట్ లో భాగంగా హెట్టో పట్టుకుని రెండు చెవులు పట్టుకుని తల నోరు పైకి ఉండే విధంగా ఆకాశం వైపు ఉండే విధంగా పట్టుకుని తీసుకురావడం జరుగుతుంది. అది చూడండి సార్ అందరూ. మధుమేహ బాధితులకు ఉపయోగపడే ప్రత్యేక బియ్యంగా భావన డయాబెటిస్ రైస్ నిలుస్తుందని, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరులోని తూర్పు వీధి బోసుబొమ్మ ఎదురుగా ఫనీ ట్రేడర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భావన డయాబెటిస్ రైస్ విక్రయ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు పరీక్షలు పరిశోధనల అనంతరం ఈ ప్రత్యేక బియ్యం మధుమేహ నియంత్రణకు ఉపయుక్తమని గుర్తించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మధుమేహంతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలతో పాటు ఈ బియ్యాన్ని వినియోగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమమైన వ్యాయామం, వైద్యుల సలహాలను కూడా తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, దెందులూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి, టీడీపీ నాయకులు మారం అను, షాప్ నిర్వాహకులు సిహెచ్ ఫణికుమార్, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. బియ్యం కొట్లో ఓపెన్ చేయాలా మంచి బ్రౌన్ రైసా నేను కొంటున్నాను లేదు అన్నీ తీసుకురండి, తిరిగినట్టు ఉంటారు వాళ్ళు. అందుకని కొనిపించారు అట్లా అట్లా ఉన్న పనులు వస్తాయి.
ఎవరికి మిస్ అవ్వదు. కొన్ని ఇబ్బంది లేదు. మన ఎలా క్యూట్ అవుతుందంటే డెఫినెట్గా మీకు ఒక్క రూపాయి కూడా మిస్ అవ్వకుండా అందరికీ ఈ రోజున సమాజంలో ఆరోగ్యం పట్ల బాధ్యత వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డయాబెటీస్ బారిన పడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా 160 మందికి ఈ రోజున షుగర్ అందరికీ కూడా ఉంటుంది. ఆ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే మెడిసిన్స్తో పాటు మన ఆహార పదార్థాలు కూడా నియమ నిబంధనలు పాటించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజున తూర్పుది గాంధీ బొమ్మ సెంటర్లో బోస్ సెంటర్లో ఏదైతే భావన బెస్ట్ రైస్ అని ఫణి కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ హోల్సేల్ రిటైల్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. దీనివల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అందరూ కూడా మామూలు రైస్ ఏదైతే వాడతారో ఆ రైస్ బదులుగా షుగర్ ఫ్రీ రైస్ ఇది వాడితే అది కంట్రోల్లో ఉంటుంది. దీన్ని టెస్ట్ రూపేనా కూడా చూసిన తర్వాత ఇదైతే బాగా మార్కెట్లో అందరూ కూడా వాడిన తర్వాత దీని రిజల్ట్ బాగుందనేది వచ్చింది. కాబట్టి దీన్ని డీలర్షిప్ తీసుకుని ఈ రోజున వీళ్ళు ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ రైస్ వాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 70755811. వెల్కమ్ బ్యాక్. మతాల మధ్య చిచ్చు పెట్టాలి, కులాల మధ్య కుంపట్లు పెట్టి వికృతానందం పొందాలి. ఇదే వైసీపీ పోషిస్తున్న ప్రతిపక్ష పాత్రని జడ శ్రవణైనా, ప్రశ్న రావణైనా తాడేపల్లి ప్యాలెస్ నుంచి పట్టాలు పొందిన వాళ్లే అని, వీరందరినీ పెంచి పోషిస్తుంది వైసీపీ పార్టీ అని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్, ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన వైసీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబర్ రావణ్ కు వైసీపీ న్యాయపరంగా సాయం చేస్తామని చెప్పడం ద్వారా వీరి బంధం రాష్ట్ర ప్రజలకు బహిరంగంగా తెలిసిందన్నారు. అవినీతి కేసుల్లో ఉద్యోగం పోగొట్టుకుని సమాజంలో అలజడులు సృష్టించడం ద్వారా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు ఈ ప్రశ్న రావణ్ అని, ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్న తమ అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించే నైతిక హక్కు ప్రశ్న రావణ్ కు, జడ శ్రవణ్ కు లేదన్నారు. గత ఎన్నికల్లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని 25 కోట్లు 5 సీట్లు ఇవ్వాలని అడిగానని బహిరంగంగా చెప్పుకున్న జడ శ్రవణ్ కు అవినీతి గురించి, ప్రజల గురించి మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు. ఓ పార్టీ పెట్టి తన పార్టీ సిద్ధాంతాలను చెప్పే ధైర్యం లేదని, ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి, విమర్శించడానికి మాత్రమే పనిచేసే శ్రవణ్ కు ఇప్పుడు యూట్యూబర్ ద్వారా వెకిల జర్నలిజాన్ని చేస్తూ హిందూ దేవుళ్లను, నిషేధిత ఉగ్రవాద సంస్థలను పొగిడే రావణ్ అనే వ్యక్తి తోడయ్యాడని, వీరిద్దరికీ తోడుగా నటుడు ప్రకాష్ ఆంటోనీ రాయ్ ఉరుఫ్ ప్రకాష్ రాజ్ హిందువులపై, వారి మతాలు, ఆచారాలను విమర్శిస్తూ మతాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారని, వీరికి వైసీపీ అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. చేసిన ఘోరాలకు జైల్లో ఉన్న రావణ్ కు న్యాయ సహాయం అందిస్తామని వైసీపీ చెప్పడం ద్వారా వీరి బంధం తేటతెల్లమైందన్నారు. ఇన్నాళ్లు రావణ్ తో హిందూ దేవుళ్లను తిట్టించిందెవరో, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దాడి చేయిస్తుందెవరో అర్థమవుతుందని, అధికారంలో ఉన్నప్పుడు అమలాపురం అల్లర్లలో కుల ఘర్షణలు రేపిన వైసీపీ అధికారం పోయినా అదే పద్ధతిని అనుసరిస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్ర రాష్ట్రం పచ్చగా ఉండడం వైసీపీ నాయకులకి ఇష్టం లేదని, నిత్యం రావణ కాష్టంలా ప్రగల్భాలు పన్నాగాలు పన్నుతోందని అన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలు, యువత అర్థం చేసుకోవాలని, తమ స్వలాభం కోసం రాజకీయాల ముసుగులో మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న శ్రవణ్, రావణ్ మాయలో దళిత క్రిస్టియన్ యువత పడొద్దని అన్నారు. మీడియా సమావేశంలో డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబులిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నాయకులు సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బెజవాడ నాగభూషణం కుమార్, జనసేన రవి తదితరులు పాల్గొన్నారు. జడ శ్రవణ్ కుమార్ గారు మీటింగ్ ఏర్పాటు చేయటం, ఆ మీటింగ్లో రావణ్ అనేటువంటి వ్యక్తి చీఫ్ గెస్ట్గా రావటం, ఆ రోజు అక్కడ చేసినటువంటి ప్రసంగం చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల్ని రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు నడిపించే విధంగా, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లాన్ని సృష్టించే విధంగా, అధికారంలో పదవులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, అదేవిధంగా చట్టసభల్లో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ని పందిని కోసినట్లకు వస్తామనేటువంటి పదాలు కానీ, ఇట్లా అంటే దళిత క్రైస్తవ హక్కులపైన అనేటువంటి ఒక మీటింగ్ పెట్టి దళిత క్రైస్తవుల హక్కులు అనేది పక్కన పట్టేసి వైసీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో
ఒక మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా, కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా వారి యొక్క ప్రసంగం అంతా కూడా ఆ వైపుగా కొనసాగింది. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైన ఆందోళనలు జరిగినాయి. దాన్ని సినీ యాక్టరు ప్రకాష్ రాజ్ కూడా దాన్ని తీసుకొని దాన్ని వైరల్ చేసి దానికి కూడా వారి ప్రసంగం జోడు చేసి, మరి ఏదైతే శ్రావణ్ గారి చాలక రావణ్ గారిని తెచ్చుకుంటే రావణ్ గారి చాలక ప్రకాష్ రాజ్ వస్తే ఏ రాజు చాలరని ఇప్పుడు వైసీపీ రంగంలో దిగి మేము వాళ్ళకి లీగల్గా అన్నీ సపోర్ట్ చేస్తామని వారు చెప్పటం, ఒకవైపున నిన్ననే కొడాల నాని గారు మాజీ మంత్రి ఉపా చట్టమా, ఉప్మా చట్టమా, ఇడ్లీ చట్టమా అని రాజ్యాంగ పదవుల్లో ఏదైతే రాజ్యాంగం ద్వారా ఎన్నిక కాబడి చట్టాల మీద ప్రమాణం చేసి రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేసి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయి ఒక ఎమ్మెల్యే అతను ఒక బాధ్యత గల మాజీ మంత్రి అది ఉప్మా చట్టమా, ఇడ్లీ చట్టమా, వడ చట్టమా అని చెప్పేసి ఎగతాళి చేయటం, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ పార్టీ బ్యాక్ ఉండి ఏదైతే జాడా శ్రావణ్ కుమార్ గారిని వెనక బ్యాక్ ఉండి శ్రావణ్ కుమార్ గారు, రావణ్, ప్రకాష్ రాజులు వారి యొక్క పాత్ర వల్ల అంత ఇమేజ్ రాలేదు, రాష్ట్రంలో గొడవలు జరగలేదు, అల్లకులాలు జరగలేదు, ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు అనేటువంటి ఆలోచనతో ఈ రోజున ముందుకి వైఎస్ఆర్ పార్టీ ముందుకు వచ్చి మరి దానిపైన అనేక రకాల ప్రచారాలు తీసుకొచ్చి క్రైస్తవుల మధ్యలో మరి ఏదైతే ఎస్సీ సామాజిక వర్గాల మధ్యన గొడవలు పెట్టి ఈ యొక్క రెచ్చగొట్టి వాళ్ళని రాష్ట్రం మీదకి, రాష్ట్ర ప్రభుత్వం మీదకి, రాజ్యం మీదకి ఉసిగలిపే విధంగా ఈ రోజున వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అల్ల కులాలు సృష్టించాలి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలని ఏదైతే కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో ఎవరో ఒక కులాన్ని ఎదరబెట్టి వాళ్ళతో కొన్ని కేసులు వేయించి, వాళ్ళతో కొన్ని ప్రెస్ మీట్లు పెట్టించి, వాళ్ళతో కొన్ని మీటింగులు పెట్టించి రెచ్చగొట్టి ఏదైతే ప్రశాంతంగా సాగుతున్నటువంటి కూటమి పరిపాలన, సుపరిపాలన సాగుతున్నటువంటి తరుణంలో ఈ రకంగా గొడవలు పెట్టి ఈ యొక్క పబ్బం గడుపుకొని ముందుకు రావాలన్నటువంటి ఆలోచన ఏదైతే వైసీపీకి ఉందో ఈ రోజున ప్రజలందరూ కూడా సీగొడుతూ ఉన్నారు, ప్రజలందరూ సేదరించుకుంటూ ఉన్నారు. ప్రజలు ఈ రోజున 11 నుంచి రేపు పొద్దున్న ఆ 1కి చేరే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితిలో ఈ రోజున ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకుల్ని, ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని మత పెద్దలుగా తయారు చేసి ఈ రాష్ట్రం మీదకు వదిలేటువంటి పరిస్థితి, వెనక నుండి బ్యాకింగ్ ఉండి వాళ్ళకి ఫండ్స్ రేజ్ చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళతో మీటింగులు పెట్టించి ఇక్కడ రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా చేయాలన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజానీకం తిప్పుకొట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా జనసేన పార్టీ నుంచి, ఏలూరు నియోజకవర్గం నుంచి వారు చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడైనా ఇట్లాంటి విధానాలు మానుకోవాలని చెప్పేసి వైసీపీకి వారి యొక్క అనుచర వర్గాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు తెలిపారు. శుక్రవారం ఉంగుటూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే ధర్మరాజు దృష్టికి తీసుకువచ్చారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, బియ్యం కార్డులు, భూ వివాదాలు, రహదారులు, డ్రైనేజీలు, త్రాగునీటి సౌకర్యం, విద్యుత్, ఇతర మౌలిక వసతుల కల్పనతో పాటు వ్యక్తిగత గ్రామస్థాయి సమస్యలపై ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. ప్రతి వినతిని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి బాధితులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి సమస్యలను ఒకే వేదికపై పరిష్కారం చూపించడమే జనవాణి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వినతిని పరిశీలించి అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని ప్రజల వినతులను నమోదు చేసుకున్నారు.
వెనకాల నిలబడిన వాళ్ళు కూర్చోండి, నిలబడకు. ఆ వెనకాల నిలబడిన వాళ్ళు కూడా కూర్చోవాలి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తరగతుల కుదింపును ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ఓ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో కర్రల వంతెన సెంటర్ నుండి పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ విగ్రహం కూడలి వరకు ప్రదర్శన నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్ భాను మాట్లాడుతూ ఈరోజు పీడీఎస్ఓ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా నగరంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలన్నింటిలో అనేక సమస్యలు నెలకొన్నాయి. కామన్ స్కూల్ విద్యావ్యవస్థను ఏర్పాటు చేయాలి. పీడీఎస్ఓ రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు పీడీఎస్ఓ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా నగరంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలన్నింటిలో అనేక సమస్యలు నెలకొన్నాయి. వాటన్నిటితో పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా అనేక స్కూళ్ళల్లో తరగతి గదులు సరిపడినన్ని లేవు, బెంచీలు సరిగ్గా లేవు, అలాగే సైన్స్ ల్యాబ్లు, అలాగే కంప్యూటర్ ల్యాబ్లు ఒక్కటి కూడా పనిచేయడం లేదు. దానికి సంబంధించిన టీచర్లు కూడా అనేక పాఠశాలల్లో లేరు. అలాగే ఈ జిల్లాలో ఈ అకాడమిక్ ఇయర్లో జీవో నెంబర్ 57 తీసుకొచ్చి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో తరగతి కుదింపుల్ని చేపట్టారు. దీని కారణంగా అనేక ఏజెన్సీ ఏరియాల్లో 3rd, 4th, 5th అలాగే 8th, 7th, 6th హై స్కూళ్ళలో కలిపిన కారణంగా చిన్నపిల్లలు హై స్కూళ్ళకి వెళ్ళలేక 5-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూళ్ళకి పిల్లల్ని పంపించమని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మేము పీడీఎస్ఓ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా తక్షణమే పాఠశాల విలీనాన్ని ఆపాలని రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలల్లో తీసుకున్న తరగతి కుదింపును ఆపాలని మేము పీడీఎస్ఓగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే తరగతి గదులను నిర్మించాలని, అన్ని సౌకర్యాలని కల్పించాలని మేము పీడీఎస్ఓగా డిమాండ్ చేస్తున్నాం. వేముడోలు మండలం కురెళ్లగూడెం గ్రామానికి చెందిన మెండ్యాల సేనుకు కాల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఒక కాలు తొలగించారు. దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం ఉంగుటూరులో జరిగిన జనవాణి కార్యక్రమాన్ని వినతిపత్రం అందజేయడానికి వచ్చిన సీనును చూసిన ఎమ్మెల్యే వెంటనే వేదిక దిగి ఆయన దగ్గరికి వెళ్లి కుశలం అడిగి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన దివ్యాంగులకు తప్పకుండా న్యాయం చేస్తామని, పెన్షన్ విషయంలో వెంటనే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే చూపిన చొరవను చూసి పలువురు హర్షం వ్యక్తం చేశారు. వేముడోలులో ఫోటోగ్రఫీ పితామహుడు, కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే వర్ధంతిని ఫోటోగ్రాఫర్లు ఘనంగా నిర్వహించారు. వేముడోలు మండల ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘ సర్కిల్, ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సంత మార్కెట్ సెంటర్లోని డాగురే కలాం వేదిక వద్ద డాగురే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచానికి కెమెరాను అందించి ఫోటోగ్రఫీ రంగానికి కొత్త దిశ చూపిన మహనీయుడు డాగురే అని
కొనియాడారు. ఆయన చేసిన కృషి వల్లే నేడు లక్షలాది మంది ఫోటోగ్రాఫర్లు ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్లు ఐకమత్యంతో ముందుకు సాగుతూ వృత్తి గౌరవాన్ని మరింత పెంచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డి డేవిడ్, పిల్లి బ్రహ్మారావు, పివిఆర్ మూర్తి, డి శ్రీరామ్, ప్రభు చౌదరి, పి నరేష్, అలజంగి రంగారావు, లీలాకృష్ణతో పాటు పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. నవధాన్యాల సాగు వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన రైతు చందు సత్యబాబు పేర్కొన్నారు. శుక్రవారం అమ్మపాలెం గ్రామంలో నవధాన్యాలు సాగు చేసిన పొలంలో ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి తన సొంత పొలంలో నవధాన్యాలను సాగు చేసి వ్యవసాయం చేయడం వల్ల అధిక దిగుబడులను సాధిస్తున్నానని తెలిపారు. అలాగే తనతో పాటు మిగిలిన రైతులను కూడా నవధాన్యాలను పొలంలో సాగు చేసి తద్వారా అధిక దిగుబడులు సాధించే విధంగా ప్రోత్సహించడం జరిగిందని, ప్రస్తుతం ఎక్కువ మంది రైతులు నవధాన్యాల సాగుపై దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు. నవధాన్యాలను సాగు చేయడం వల్ల భూమి సారవంతంగా తయారై గుళ్లగా ఏర్పడి అధిక దిగుబడులను సాధించే విధంగా ఏర్పడుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా నవధాన్యాలను సాగు చేయడం వల్ల వివిధ పంటల వేర్లు భూమిలో వైవిధ్య రకాల సూక్ష్మజీవులకు ఆశ్రయం కల్పించి పంటలకు ఉపయోగపడే వీటి సంతతిని అభివృద్ధి పరుస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నమస్కారం అండి. నా పేరు చందు సత్యబాబు, ఏలూరు జిల్లా పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామం. నేను పెదవేగి మండలంలో ఎఫ్ఎంటీగా పనిచేస్తున్నానండి. ఈ ఫీల్డ్ వచ్చేటప్పటికి నా ఓన్ ఫీల్డ్ అండి. అలాగే నా ఫీల్డ్ చుట్టూ ఉన్న బ్లాక్లో దాదాపు ఒక 50 ఎకరాల వరకు నవధాన్యాలు వేయించడం జరిగిందండి. నేను ఈ కంప్లైంట్ బ్లాక్ని చిన్న చిన్న రైతులు ప్రతి ఒక్కళ్ళు 1 ఎకరం 2 ఎకరాలు ఉండే లాంటి రైతుల్ని ఎన్నుకోవడం జరిగిందండి. వాళ్ళైతే చేయడానికి బాగా ముందుకు వచ్చి చేస్తున్నారండి. అలాగే కొంతమంది ప్రకృతి వ్యవసాయం 1-2 చేయకపోయినా సరే వాళ్ళు కూడా నవధాన్యాలు వేసి ఎలా ఉంటుందో పండించిన పంట చూస్తామని చెప్పి ఈ సంవత్సరం ఇంకా ముందుకు రావడం జరిగిందండి. దాదాపు 20 మంది రైతులతో 50 ఎకరాల బ్లాక్ వేయించడం జరిగిందండి. ఇది ఈ బ్లాక్ చూడండి. బరువు అవుతుంది, ఆగండి. అక్కడికి వెళ్ళాక బండి మీదకి వెళ్ళాక విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.